సో అందరికీ నమస్తే. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల తరఫున తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిఎండి గారిని కలవడం జరిగింది. ఇక్కడ నగరంలో పేరుకుపోయినటువంటి అనేక సమస్యలు అంటే భాగ్యనగరం మొత్తంలో కూడా చెట్లు కొట్టేసి అక్కడక్కడ పడేసి ఎవరైతే ఎత్తట్లేదో మరి దానికి సంబంధించి జిహెచ్ఎంసీ కరెంట్ డిపార్ట్మెంట్ లేదా వివిధ డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని రోడ్డు పైన గ్రీన్ వేస్ట్ లేకుండా చేయాల్సిన బాధ్యత వాళ్లకుండే. మరి ఇది పూర్తిగా విఫలమైంది. ఈ కోఆర్డినేషన్ అనేది ఎక్కడ చూసినా కూడా గ్రీన్ వేస్ట్ రోడ్లపైన కనబడుతుంది కాబట్టి దీనిపైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా 3 ఫేజ్ మీటర్ల కన్వర్షన్ చాలా చోట్ల 3 ఫేజ్ మీటర్లు లేకపోవడం వల్ల పవర్ డిస్టార్షన్ రావడము, ఫ్లక్చుయేషన్స్ రావడము, క్వాలిటీ పవర్ రాకపోవడం, లేకపోతే కన్సంప్షన్ కూడా పెరగడం లాంటి సమస్యలు ఉన్నాయో ఆ కన్వర్షన్ సంబంధించి 3 ఫేజ్ కన్వర్షన్ సంబంధించి నిధులు విడుదల చేయాలని కూడా కోరడం జరిగింది. డిస్టార్టెడ్ పోల్స్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి కూడా నిధులు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా ఈ 6 పథకాల లబ్ధిదారులు ఏవైతే 200 యూనిట్స్ పవర్ ఫ్రీ పవర్ కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏవైతే ఉందో చాలా మందికి రావట్లేదు. అప్లై చేసుకున్న వాళ్ళకి చాలా మంది స్పెల్లింగ్ మిస్టేక్ల వల్ల లేక వాళ్ళ అప్లికేషన్లు మిస్ అవడం వల్ల సిజీజీ దగ్గర వాళ్ళకి స్కీమ్ రావట్లేదు. అలాగే వచ్చిన చాలా మందికి కూడా ఆ స్కీమ్ కొన్ని రోజులు వచ్చి తర్వాత ఆగిపోవడం జరుగుతుంది. దీన్ని కూడా వెంటనే మరి సవరించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయగా వారు పూర్తిగా సానుకూలంగా స్పందించి మరి అన్ని సమస్యలు దీంతో పాటు అనేకమైన సమస్యలు కూడా ఇతర సమస్యలను కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్నిటిపైన సానుకూలంగా స్పందించి ఒక ఆఫీసర్ని స్పెసిఫిక్ గా కేటాయించి మరి మాతో స్టడీ చేయమని చెప్పి దానిపైన వెంటనే నివేదిక ఇచ్చి దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ చేసి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమస్య మరి తొందరగా సాల్వ్ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా భాగ్యనగరం మొత్తం కూడా బాగుపడాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.